నైరుతి రుతుపవనాలు ఈశాన్య భారతంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలకు 7 సిస్టర్స్ అల్లాడిపోతున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలతో సిక్కింలో జనజీవనం స్తంభించింది. రహదారులు ధ్వంసం కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. అసోం, మణిపూర్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్, మిజోరంలలోనూ కుంభవృష్టి కురుస్తోంది. మేఘాలయలో 10 జిల్లాల్లో 10,000 మంది వరదలతో ప్రభావితమయ్యారు. భారీ వర్షాలు, వరదలకు ఈశాన్య రాష్ట్రాల్లో చనిపోయిన వారి సంఖ్య 34కు చేరింది. అసోంలోని 20కి పైగా జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. సుమారు 4 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 7 ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. గౌహతిలో ఆదివారం కూడా ఎడతెరిపిలేని వర్షం కురిసింది. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. మణిపూర్లో ఎడతెరిపిలేని వర్షాలకు తూర్పు ఇంఫాల్ జిల్లా జలదిగ్బంధంలో చిక్కుకుంది. 4 రోజుల్లో 3,365 ఇళ్లు దెబ్బతినగా 19,000 మందికి పైగా ప్రభావితులయ్యారు. 31 రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి బాధితులను తరలిస్తున్నారు అధికారులు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 47 కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సిక్కింలో గడిచిన 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెటేన్ ప్రదేశంలో మిలిటరీ క్యాంపుపై కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 6గురి ఆచూకీ గల్లంతైంది. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు తీస్తా నది ఉప్పొంగడంతో దజోంగ్ నియోజకవర్గంలో కీలక మార్గంగా ఉన్న ఫిడాంగ్ బైలీ వంతెన అడుగు భాగం కొట్టుకుపోయింది. మంగన్ జిల్లాలోని లాచెన్, లాచుంగ్ లోయ ప్రాంతాల్లో 1,500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. విజయనగరం జిల్లా తహసీల్దార్ కూర్మనాథ్ కుటుంబం కూడా సిక్కిం వరదల్లో చిక్కుకుంది. అటు అరుణాచల్ ప్రదేశ్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉప్పొంగుతున్న నదిపై ఓ వ్యక్తి తాళ్ల వంతెనను దాటుతున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. భారత్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లోని ట్రై జంక్షన్ సమీపంలో ఉన్న అంజావ్ జిల్లాలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సీఎంలతో పాటు మణిపూర్ గవర్నర్తో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నైరుతి రుతుపవనాలు తొందరగా రావడం, బంగ్లాదేశ్, మేఘాలయపై అల్పపీడనం ఏర్పడటం వంటి కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నట్టు వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పేర్కొంది.